హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ఫర్మేటివ్ వెబ్ తెలుగు. ఈరోజు మన టాపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ నుండి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ వరకు అన్నీ ఈ ఏఐతో ముడిపడి ఉన్నాయి. మరి ఈ కృత్రిమ మేధస్సు మన జీవితాలను మెరుగుపరుస్తుందా లేక రిస్క్లో పడేస్తుందా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ వీడియోను ప్రత్యేకంగా ఇంటర్ లేదా ఆపై చదువుతున్న స్టూడెంట్స్ మరియు వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఫ్యూచర్లో జాబ్స్ అనేవి ఏ విధంగా చేంజ్ అవ్వబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏఐ మన జీవన శైలిని, పనిచేసే విధానాన్ని, అంతెందుకు మన ఆలోచనలను కూడా మార్చేస్తుంది. ఈ మార్పు అనేక విధాలుగా మన జీవితాలను సులభతరం చేస్తున్నప్పటికీ మనం మాట్లాడుకోవాల్సిన డార్క్ సైడ్ కూడా ఇక్కడే ఉంది. అదే లూజింగ్ అవర్ జాబ్స్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2023లో విడుదల చేసిన అంచనా ప్రకారం 2027 సంవత్సరం కల్లా ప్రపంచవ్యాప్తంగా 8,30,00,000 జాబ్స్ ఏఐ అండ్ ఆటోమేషన్లతో రీప్లేస్ చేయబడతాయి. అలాగే సుమారుగా 6,90,00,000 కొత్త జాబ్స్ ఏర్పడతాయని అంచనా వేశారు. ఇక్కడ ఎలా చూసుకున్నా 1,40,00,000 మంది నిరుద్యోగులుగా మారుతారు. అంతేకాకుండా కొత్తగా ఏర్పడే 6,90,00,000 జాబ్స్కి కూడా ప్రజెంట్ స్కిల్స్తో పోటీ పడలేదు. ఆల్రెడీ యూనివర్సిటీస్లో ఆన్లైన్ టీచింగ్ వెబ్సైట్స్ ద్వారా ఏఐ అండ్ ఆటోమేషన్ రిలేటెడ్ కోర్సెస్ చాలా అందుబాటులో ఉన్నాయి. మీ స్కిల్స్ని ఎప్పటికప్పుడు జాబ్ రిక్వైర్మెంట్కి అనుగుణంగా అప్డేట్ చేసుకోకపోతే నిరుద్యోగుల జాబితాలో మీరు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రోల్స్ మోస్ట్ ఎఫెక్టెడ్: జూనియర్ డెవలపర్స్. రొటీన్ కోడింగ్ టాస్క్లు, బగ్ ఫిక్సింగ్ అండ్ కోడ్ రీఫ్యాక్టరింగ్ వర్క్స్ని జిట్హబ్, కోపైలట్, చాట్ జీపీటీ అండ్ ట్యాబ్9 లాంటి టూల్స్తో ఆటోమేట్ చేస్తున్నారు. ఏఐ చాలా ఎఫిషియెంట్గా, త్వరగా కోడ్ని జనరేట్ చేయగలదు మరియు ఎర్రర్స్ కూడా తక్కువగా ఉంటాయి. సో దీనివల్ల ఎంట్రీ లెవెల్ ఆపర్చునిటీస్ తగ్గిపోయే అవకాశం ఉంది. క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ టెస్టింగ్. సెలీనియం విత్ ఏఐ ఎన్హాన్స్మెంట్స్ లాంటి ఏఐ ఆధారిత ఆటోమేటెడ్ టెస్టింగ్ టూల్స్ కెన్ హ్యాండిల్ రిగ్రెషన్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్ అండ్ ఈవెన్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. దీనివల్ల మాన్యువల్ టెస్టర్స్ జాబ్స్ రిస్క్లో పడతాయి unless they upskill to focus on more complex or exploratory testing. System administrators. Dynatrace and Datadog లాంటి ఏఐ డ్రైవెన్ మానిటరింగ్ టూల్స్ ఆటోమేటిక్గా సిస్టమ్ ఇష్యూస్ని డిటెక్ట్ చేసి రీసాల్వ్ చేస్తాయి. దీనివల్ల రొటీన్ సిస్టమ్ మెయింటెనెన్స్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ అవసరం తగ్గిపోతుంది. డేటా ఎంట్రీ అండ్ మల్టీమీడియా డిజైనింగ్ జాబ్స్. ఇప్పుడు అందుబాటులో ఉన్న నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అండ్ యాప్స్తో కేవలం మనం మాట్లాడడం ద్వారా టెక్స్ట్ రూపంలో డేటా ఎంట్రీ ఈజీగా ఎర్రర్ లేకుండా చేయొచ్చు. సేమ్ వేలో ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ కట్ చేయాలన్నా లేదా మరేదైనా ఎడిటింగ్ చేయాలన్నా ఎక్స్పీరియన్స్ పర్సన్కి 4 to 5 minutes టైం పడుతుంది. బట్ క్యాన్వా, ఫిల్మోరా, అడాబ్ ఎక్స్ప్రెస్ లాంటి అనేక అప్లికేషన్స్తో జస్ట్ 1 క్లిక్తో 1 సెకండ్లో చాలా ప్రొఫెషనల్గా, నీట్గా చేయొచ్చు. దీనివల్ల మన ఊహకే అందనంత మంది తమ ఉపాధిని కోల్పోతారు. ఎందుకంటే కేవలం 10th అండ్ ఇంటర్ మాత్రమే చదివిన ఎక్కువ శాతం మంది మన దేశంలో డేటా ఎంట్రీ అండ్ డిటిపి మీద ఆధారపడి ఉన్నారు. విఎఫ్ఎక్స్ ఇన్ మూవీస్. ఒకప్పుడు ఒక మూవీ విఎఫ్ఎక్స్ చేయాలంటే వందల మంది నెలల తరబడి చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏఐ ఆధారిత అప్లికేషన్స్ వల్ల ఆ జాబ్స్ కూడా రిస్క్లో పడబోతున్నాయి. రోల్స్ లెస్ ఎఫెక్టెడ్ ఫర్ నౌ. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్స్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, ప్రొడక్ట్ మేనేజర్స్ లాంటి రోల్స్ కూడా ఏఐ వల్ల ఎఫెక్ట్ అవుతున్నప్పటికీ స్టిల్ హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఆ వర్క్స్ కంప్లీట్ కావు. సో ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ని అంత తేలిగ్గా కొట్టుపడేయద్దు. మీరు ఇంకా స్టూడెంట్ స్టేజ్లో ఉంటే మీ ఫ్యూచర్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, బిగ్ ప్యాకేజెస్ అని బ్లైండ్గా ఫిక్స్ అయిపోకుండా మీరు కష్టపడాల్సిన టైం వచ్చింది. ఏఐ అండ్ ఆటోమేషన్ ఇంకా పూర్తిగా ఎంటర్ అవ్వని రంగాలు చాలానే ఉన్నాయి. వాటిలో మీకు తగిన జాబ్ స్టూడెంట్ స్టేజ్ నుంచే ప్లాన్ చేసుకుని మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్ని డిజైన్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం అండ్ మెయింటైన్ చేయడం వంటివి నేర్చుకోవడం ద్వారా మీ ఉనికిని కాపాడుకోవచ్చు. లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ వీడియోలో కేవలం ఏఐ వల్ల ఎఫెక్ట్ అవ్వబోయే జాబ్స్ గురించి మాత్రమే మాట్లాడాను. నెక్స్ట్ వీడియోలో ఏఐ వల్ల మన డే టు డే లైఫ్లో రాబోయే మరిన్ని ఇబ్బందుల గురించి, అలాగే కొన్ని ఉపయోగాల గురించి కూడా చెప్తాను. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే
లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.